హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజేస్ రెసిపీ బుక్. ఈరోజైతే రెసిపీ బుక్లోని రెసిపీ నెల్లూరు స్పెషల్ నెయ్యి కారం దోశ. ఇది నెల్లూరు స్ట్రీట్ ఫుడ్ అండి. ఈ దోశ అయితే నెల్లూరు వాళ్ళకందరికీ సుపరిచితమేనండి. ఎంతో రుచిగా ఉండే ఈ దోశని మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. చూసారు కదా, ఎంతో పలుచగా ఉన్న ఈ దోశ ఇలాగే స్ట్రీట్ ఫుడ్ లాగే మనం కూడా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఒక పాత్ర తీసుకొని 4 లోటాల పచ్చి బియ్యం పోసుకోవాలి. ఇవైతే రేషన్ బియ్యం అండి. మీకు కనుక దొరికితే దోసల బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు. అలాగే 4 లోటాల బియ్యానికి 1 లోటా మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మెంతులు వేసుకొని శుభ్రంగా 3-4 మాటలు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో తగినన్ని నీళ్ళని వేసి 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ని అయితే చేసేయండి. అలాగే 4-5 గంటల సేపు నానిన తర్వాత మనం బియ్యాన్ని పట్టుకొని చూస్తే గోర్లతో తుంచినప్పుడు తునగాలండి. అలా తునిగిందంటే బియ్యం పర్ఫెక్ట్గా నానినట్టు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీన్ని తగినన్ని నీళ్ళు వేసుకుంటూ కొద్దిగా రుబ్బుకోవాలి. ఈ పిండిని మరీ మెత్తగా అయితే రుబ్బుకోకూడదు, కొద్దిగా బరక తెలుస్తూ ఉండాలి. ఇలా రుబ్బుకున్న దాన్ని ఒక పాత్రలో వేసుకోవాలి. ఇలా మొత్తం రుబ్బుకున్న తర్వాత దీనిని 8 గంటల సేపు కానీ లేదా ఓవర్ నైట్ కానీ ఈ పిండిని అయితే మనం ఫర్మెంటేషన్ చేసుకోవాలి. ఈ పిండి అయితే చక్కగా పులవాలండి. పిండి మొత్తం రుబ్బుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలి. మొత్తం పిండి అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి ఫర్మెంటేషన్ కోసం దీన్ని పక్కన పెట్టేద్దాం. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఈ పిండిని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత చక్కగా ఫర్మెంటేషన్ అయిందో. ఈ పిండిని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకొని ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత పిండిని ఒక పాత్రలో తీసుకోవాలి. మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే 2-3 రోజుల దాకా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఎర్రకారం కోసం ఒక 20 దాకా ఎండుమిరపకాయలు తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు వేసి ఒక 10 నుంచి 15 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఒక బాణలి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని 1 కప్పు వేసిన పప్పును వేసుకోవాలి. ఇలా వేసిన పప్పు మాడకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 ఎండుమిరపకాయలు కూడా చేర్చుకొని వీటిని కూడా చేర్చి వేయించుకోవాలి. వేసిన పప్పు మాడకుండా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేసిన పప్పుని చల్లారేదాకా పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు ఎర్రకారం కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని అందులో వేడి నీళ్ళు వేసి పక్కన పెట్టుకుందాం. చింతపండు అవసరం లేదు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా నానబెట్టినటువంటి ఎండుమిరపకాయలని అలాగే వేడి నీళ్ళలో వేసుకున్న చింతపండుని ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరుక్కుని చేర్చుకొని మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో తగినంత ఉప్పును కూడా చేర్చుకొని మరొకసారి మిక్సీ పట్టి ఇప్పుడు అందులో ఒక 10 వెల్లుల్లిని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ కోసం మనం ముందుగా వేయించుకున్నటువంటి వేరుశనగ పప్పులు అలాగే ఎండుమిరపకాయలు, వీటితో పాటు ఒక 4-5 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, అలాగే ఓ పావు చిప్ప కొబ్బరి సన్నగా తరుక్కున్నది, అలాగే సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, అలాగే తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్ళను వేసుకొని మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, చట్నీ రెడీ అయిపోయింది. చట్నీ అయితే మరి గట్టిగా ఉండకూడదండి, అందుకని కొద్దిగా నీళ్ళను వేసుకొని పల్చం చేసుకోవాలి. మరీ పల్చగా కూడా ఉండకూడదు, ఈ మాదిరి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకున్న పోపుని పెట్టుకుంటే చట్నీలు రెడీ అయిపోయినట్టే అండి. స్టవ్ వెలిగించుకొని దోస పెనం పెట్టి దోస పెనం కాగిన తర్వాత
అందులో మనం ఒక గరిటె పిండిని వేసుకొని ఒక చిన్న కటోరీతో దీన్ని సాధ్యమైనంత సన్నగా వచ్చేట్టుగా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న దోశ మీద తగినంత నెయ్యిని వేసుకొని దోశను దోరగా కాల్చుకోవాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. చూసారు కదా, ఇప్పుడు మనం వేసిన నెయ్యి పైకి తేలుతున్నారు కదా, ఈ టైంలో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీని అలాగే ఎర్ర కారాన్ని వేసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరి కాస్తంత నెయ్యి వేసుకొని దోశను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న ఈ దోశని ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలండి. ఈ దోశల్ని వేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటాయి. అలాగే దీని కాంబినేషన్ ఎర్ర కారము చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే ఎంతో ఎమ్మీగా ఉండే నెల్లూరు నెయ్యి కారం దోశ రెడీ అయిందండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.